క్షణక్షణం భయం, చీకటి పడితే గండం, కంటి మీద కునుకు లేదు, ఏ వైపు నుంచి ఏ మిసైల్ మీద పడుతుందో అన్న టెన్షన్, ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన. నగరాలు తగలిపడిపోతున్నాయి, అయితే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇది అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ దేశాల్లో ప్రస్తుత పరిస్థితులు. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్లోని టెహ్రాన్పై నిప్పుల వాన కురిపిస్తుంటే, ఇరాన్ కూడా మేమేం తగ్గమంటూ ప్రతిదాడులకు దిగుతోంది. టైల్ అవీవ్పై బాంబుల మోత మోగిస్తోంది. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ తీవ్ర రూపం దాల్చుతోంది. దాడులు ప్రతిదాడులతో యుద్ధం భీకరంగా మారుతోంది. నువ్వు తగ్గితేనే నేను తగ్గుతానంటూ వెనక్కడుగు వేయకుండా రెండు దేశాలు పరస్పరం దాడులకు పాల్పడుతూ ఉండటంతో రోజురోజుకు ఉద్రిక్తత పెరుగుతోంది. శాంతి చర్చల ఊసే ఎత్తకపోవడంతో పరిస్థితులు చేజారిపోతున్నాయి. 3 రోజులుగా కొనసాగుతోన్న యుద్ధంతో సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వస్తోంది. టెల్ అవీవ్, టెహ్రాన్ నగరాలు ఏకంగా ఖాళీ చేసేంతలా క్షిపణుల దాడులు భయపెడుతున్నాయి. వరుసగా 3వ రోజు క్షిపణుల దాడి చేసిన ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు 250 స్థావరాలను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన 224 మంది మృతి చెందారు. ఇందులో ఇరాన్కు చెందిన కీలక అధికారులు కూడా